ఎలా అనగా ఆ మనుషుల్ని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వాణ్ణి పట్టుచూ వచ్చెను కనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి అందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు నీ పేరేమని వాణ్ణి అడుగుగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వారు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచూ ఉండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ప్రపాతమన్ నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగగా చచ్చెను. మేపుచున్న వారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణంలో గ్రామంలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగిన దానిని చూడవెళ్లి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయి మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందినో జనులకు తెలియజేయగా గెరాసనీయుల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయక్రాంతులైరి గనుక తమను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని వానితో చెప్పి వాణ్ణి పంపివేసెను. వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను ఆ పట్టణమంతటియు ప్రకటించెను. జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఈడుగల తన ఒకతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమలాడుకొనెను. ఆయన వెలుచుండగా జన సమూహములు ఆయన మీద